బాపు ఇది స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అంటే రూపాయి కాయలు ఉంటాయా, రూపాయి కాయలతో తయారు చేసింది. ఇది వంగది ఇరగది, ఇట్లా బెండ్ అయితే తప్ప ఇరగది, కింద పడే అవకాశాలు ఉంటాయి, ఇరగది బెండ్ అవుతుంది అంతే. అంత గట్టిగా ఉంటుంది, ఎంతమంది ఎక్కినా ఏం కాదు. ఇది నువ్వు ఎంత మీదకి ఏం చేసినా ఇరిగే ప్రసక్తి ఉండదు. రూపాయి కాయని ఇరుగుతుంది, ఎంత గట్టిగా ఉంటుంది అది, దాంతో తయారు చేసి ఇది. ఇగో ఇదేమో కాళ్ళకు పెట్టుకోవాలి. ఇది నేను చూపిస్తా, ఇప్పుడు సెట్గా ఏమైనా చూపిస్తా. ఇది కాళ్ళకు పెట్టాలి, ఇదేమో నడుము ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుని దీని కాళ్ళకు దీన్ని నడుముకు పెట్టుకోవాలన్నట్టు. ఇది గుజి, ఇది మోక అన్నట్టు. అదేనా ఇవన్నీ రబ్బర్ వచ్చినాయి జారకుండా ఈ కాళ్ళకు. ఏది మన మోటార్లో పెడుతుంది టైరు, బెల్ట్ అది మోటార్లకి ఇది బెల్ట్. అది చాలా దిమాగ్ తోటి చేసింది ఇది. ఇది అది ఇవన్నీ సేఫ్టీ ఇచ్చినాడు, దేని దానికి లాకులు అన్నీ ఇవన్నీ సేఫ్టీలో. ఇవి మీరు ఎక్కినాక పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, చెట్టు కాడ తినాక పెట్టిన ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇగో ఇది బెల్టు, ఇది మనం వేసుకొని దానికి చేసుకోవాలా. ఇదే ఏంది అందుకే ఈ పైసలు 12-11 వరకు ఎమ్మెల్యే చెప్తా అనుకున్నావు. బందోబస్తు ఇచ్చింది చేసుకోవాలి. ఇవి లాక్ ఇస్తాడు అన్నట్టు. ఇగో ఇది ఈ లాక్ పట్టుకోవాలి. ఇగో దీన్ని తీయాలి, ఇట్లా దీన్ని తీసి చెట్టు కావతలు పెట్టాలి. ఇగో దీన్ని ఇటు వేయాలి. మళ్ళా ఇది పెట్టుకోవాలి, మళ్ళీ ఆగేసుకోవాలి. ఇది ఊసిపోదు. ఇక ట్రాక్టర్ లాగేసి ఏం ఊసిపోకూడదు కదా. ఇది లాగిది ఫిక్స్ అయినా దీనికంటే ముందుగా అది పెట్టుకోవాలి. ఇది కాళ్ళకు కదా, ఇది ఫస్ట్ పెట్టాలి. ఇది కూడా సేమ్ బాబు. కాళ్ళు ఇది కూడా సేమ్ అట్లనే లాగులు ఉంటాయి. ఇది కూడా సేమ్ అట్లే పెట్టి సేమ్ దాని లాగేసినా అలా. ఇప్పుడు కింద లూజ్ ఉందా బాబు, దీనికి ఇవి ఉంటాయి. ఇవి లాగట్టుకుంటే దగ్గరకు వస్తుంది. ఇట్లా లాడితే ఫ్రంట్కి వస్తుంది. ఇట్లా ఫిక్స్ ఉంది. ఇప్పుడు అలా పోవాలి. ఇక ఇప్పుడు మనం ఇలా పోవాలి డైరెక్ట్. ఇక ఎక్కువ కాదు, అది ఫిక్స్ ఉంటుంది. దాని మింగి నువ్వు నిలబడు తదనాడ ఇరువు. ఇగో ఇట్లా దగ్గరకు అనుకోవాలి. ఇది దొరకబడుతుంది. ఇగో ఇప్పుడు ఇక దీనికి ఉన్నాయి అవి. ఈ మోక నుంచి నువ్వు జారిపోకుండా దీనికి వేసుకోవాలి లాకు. ఇగో దీన్ని ఉందా, ఇది దీనికి వేసుకోవాలి. ఇది ఫిక్స్ ఉందా, అది తీ. అంతే ఎప్పటికుంటే ఆయన మనం లేకుండా పెట్టాను. స్టార్టింగ్ ఇది 45 ఎక్కువ వాళ్ళకి పని చేస్తుంది. ఊరికి ఎక్కడి వాళ్ళకి ఇట్లా ఇట్లా లాడుకోవాలి. లాడుకొని దీనికి నీళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా దగ్గరికి అనుకోవాలి, దూరం అనుకోవాలి. దాంతో ఇట్లా పెడతావా, ఇట్లా దగ్గరకు అనుకోవాలి. సన్నం ఉంటే అలా కూర్చోవాలి దీన్ని. నిమ్మలంగా ఇట్లా. ఇది కూడా దీని దగ్గర రావాలంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకోవాలి. ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఈ లాకులు ఓపెన్ చేస్తే అది ఇటు వస్తుంది అన్నట్టు. ఈ లాక్ ఓపెన్ చేసినప్పుడు దగ్గరికి వస్తుంది.
ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఇట్లా కూర్చున్నావా ఇది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు లాగాటాలి అది దీంతో ఇట్లా అంటే అది లాగా కూర్చుని అలా ఫిక్స్ అవుతుంది. సన్నం ఉంటే తాడు ఈ దగ్గర కనుక్కోవాలి, దూరం ఉంటే అటు ముంగట కనుక్కోవాలి. కొద్దిగా ఫస్ట్లో కష్టమే ఉంటుంది. ఇది ఇవి కొత్త కారు కొంటే ఎటు ఇటు 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 అటు ఇటు అటు దీనికంటే అలవాటే కాక బాగానే. నువ్వు ఫస్ట్లో తలకాయ పడుతున్నాను అక్కడ ఎదురే మీదినని మొత్తం ఉపాధి కోల్పోయి ఉన్న వాళ్ళకి పని చేస్తుంది. చెప్పులు వేసుకునే ఉండే, చెప్పులు మర్చిపోయినా. చెప్పులు చెప్పులు ఉండాలి. దీనికి నడుముతో పని లేదు. ఇగో వీడు వెనక ఇచ్చిందా ఇది, దీన్ని కట్టుకోవాలి, లేకపోతే మనం నడుము కట్టుకోవాలి. సేమ్ జరుగుతున్నట్టు. ఇక నీకు నీళ్లు రాని వాన రాని వరకు రాని దీంతో ఎక్కచ్చు, నల్లపై పెట్టి ఎక్కచ్చు. ఇట్లా దారిపోయినా కూడా ఇవి పెట్టుకుంటే అది ఎట్టుకోదు అన్నట్టు. ఇవి పెట్టుకుంటే లాకులు పెట్టుకుంటే కింద పడే ప్రసక్తి అసలే ఉండదు. నువ్వు ఎంత దారు ఏం చేసా ఇసిరే మీకు ఇసే. ఉంటే ఆడలు కూడా ఎక్కచ్చు ఇక. దీన్ని 2 రోజులు ఎక్కితే అలవాటు అయితే బాబు. ఫస్ట్లో ఆదరా భయం భయం కొద్ది కొద్దిగా మెల్లమెల్ల 2-3 ఎక్కువ ఉంటే పని చేస్తుంది. ఇప్పుడు కాలేరిన వాళ్ళు ఉంటారుగా, రాడ్లు వేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇలా మంచిగా పని చేస్తుంది. ఇక మళ్ళీ ఊరికి ఎక్కటోళ్ళకి అంటే సెట్ కాదు. మళ్ళీ అట్లా ఏమైనా బీడు ఉన్నా చేసినా అవి కూడా మంచిగా చేసుకోవచ్చు. దీంతో పని గంట చేపట్టి లేవచ్చు మీద. ఇక ఈ ఊరికి ఎక్కటోళ్ళకి అయితే నడవదు ఇది. దీనికి కింద మీద సెట్ చేసే వరకే నేను 2 తాళెక్తా. అందుకే పొద్దు టైంలో తీయలే దీన్ని. ఏ ఇచ్చేసి 2 నెలలు నాకు పని తీరింది. పోతాలప్పుడు పని తీరపాయి. ఇగో ఈ బెల్టులు అయినా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే మనకి ఇక్కడ దొరుకుతాయి. అడిగితే ఈ తీగ బెల్టే ఉంటుంది, దారుడు అనేది ఉండదు. ఉపాధి కోల్పోయి ఇంటికి కాకుండా కానీ దీంతో 2-3 ఎక్కువ పని చెప్తుంది. ఎండగొట్టని వాన వాడది వరద వరది ఏ మాటలలో వేస్తుంది. ఇంకేది మంచి ఆరాధన కూర్చోవాలి, ఇక తీయాలి, కట్టుకోవాలి, గీసుకోవాలి, మళ్ళీ దానికి ఇవ్వ తీయాలి, వెనుక ఇది కట్టుకోవాలి, లేకపోతే మనం నడుము కట్టుకోవాలి. చుట్టూ తిరుగుతావు బ్రో, చుట్టూ దీనికి డోకలేదు తిరుగుడుకు మీద ఉండడానికి దేనికైనా అదాంట్లో ఫోన్ మాట్లాడచ్చు. గంట సేపు ఫోన్ మాట్లాడు మీకెక్కి ఏం కాదు. ఇక ఇక సేమ్ ఇట్లే మళ్ళీ కిందికి మెల్ల తోగి ఇవ్వాలి. చంద్ర తాతకైతే పని చేస్తుంది. చంద్ర తాత పక్క పని చేస్తుంది. ఇంకో 10 ఏళ్ళు ఎక్కచ్చే బాబు. ఇప్పుడు ఎక్కుతారు తాత, కానీ ఎక్కుతా తాత
ఇట్లా క్రాస్ పెట్టాలి, ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా క్రాస్ పెట్టుకుంటా ఎక్కాలి దిగాలి. ఎప్పుడు కాదు అది అప్పటి మనకు తెలియదు కదా. 2 రోజులు ఎక్కి అలవాటు అవుతుంది, 2 రోజులు ఎక్కి అలవాటు అవుతుంది. రామాయణం అంతా చూసి రాముని భార్య సీత కాదా అన్నట్టు, రామాయణం అంతా చూసి రాముని భార్య సీత కాదా అన్నట్టు. రాముని భార్య సీత కాదన్న, తీయలే పడుతుంది తీత అయిందా పడుతుంది. ఇట్లా ఈ లేట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కాళ్ళెక్కలు ఎరిగిన వాళ్ళకి అయితే నిమ్మలంగా వేసుకునే వాళ్ళకి ఒక్క కాడ ఎక్కుంటే వాళ్ళకి 4-5 ఎక్కుంటే వాళ్ళకి పని చేస్తుంది. మన లెక్క ఉరుకు ఎక్కటోళ్ళకి చెడు కాదు, కాళ్ళు దగ్గర ఉండాలి. బాగా ఏం లేదు బరువు. లూజ్ కావాలంటే దీన్ని గుందాలి, అంతే గుంజితే లూజ్ అవుతుంది. దీనికి వచ్చినాక వాటికి రంధ్రాలు ఉంటాయి ఇక వస్తానట్టు. ముహూర్తం పెట్టినా కానీ నాకేదో సెట్ అవుతుంది, నాకు సెట్ కాదు. నేను దీన్ని ఫిట్ చేసే వరకు 2 ఎక్కి తింటా. కాకపోతే ఇక సాధారణ ఏం చేస్తావు తప్పదు. ఈ కింది కానీ టైట్ అయిందా, దీన్ని లావటాలి. లాక్ ఓపెన్ అవుతాడా, ఓపెన్ అయినప్పుడు ఇట్లా వెనక కనుక్కోవాలి కాళ్ళను. ఇట్లా వెనక ముంగడికి ఇట్లా ముంగడికి వస్తుంది. దీని ముంగడికి అనుకుంటే ఇక లూజ్ అవుతుంది మళ్ళా. టైర్ ఉంటుంది, టైర్ ఉంటుంది. వాన నల్ల పైపు పెట్టి ఎక్కదు. ఇంకా మోకేందుకు కళ్ళు దీనికి వేసుకోవాలి, క్యాన్ వేసుకోవాలి. లేకపోతే మనం నడుము కట్టుకుంటే మళ్ళీ నడుము వేసుకోవచ్చు. కలిగి బయటకు వస్తుంది. దీన్ని కూర్చోవాలి ఇట్లా, ఇట్లా కూర్చోవాలి. అప్పుడు నడుము మీద మనకు బయట తిరగచ్చు, ఈజీగా తిరగచ్చు. గంట సేపు అంటే నిలబడచ్చు మీద. ఒకటి 2 ఎకరాల పని చేస్తుంది, విడుపులకి ఎకరాల పని చేస్తుంది. రెండు రోజులకి అలవాటు మామ. ఫస్ట్ డే ఆగమా నాకు ఫస్ట్ మీద తలకాయ పడుకున్నాయి. ఇట్లా ఇట్లా అనుకుంటే తిరగచ్చు, ఏం కాదు. దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, నువ్వు ఎంత కింది వన్ ఏం కాదు. టైరే పెట్టిండు ఇట్లా. చెట్టు ఎంత వన్ ఏం కాదు, కిందికి తిరగచ్చు మంచిగా. బంక చెట్లు ఉంటాయి ఇక, ఏ చెట్టు అయినా ఏం కాదు. ఇక తిరుగుడు ఇది ఏం తిరగచ్చు, మీది ఇంకా అలగా తిరగచ్చు. కింద దగ్గర లూజ్ ఉంటేనే అలగా ఆడుతుందని టైట్ చేస్తాను. ఇక టైట్ అయింది, 3 గంటలు లూజ్ అయింది. మళ్ళీ లాకులు అలా పడతాయి హోల్స్గా. దొడ్డున్న కళ్ళు చేయాలి, సన్నమైన కట్ట టైట్ చేయాలి. ఇట్లా ఇట్లా ఎక్కాలి, దిగాలి. ఇవి లాగులు తీసేసుకోవాలి. మామని ఎక్కిద్దాం సార్. ఇళ్ళ కూర్చో, కాలు అటు బెల్ట్ పెట్టుకోండి, దీన్ని పెట్టు.
సేఫ్ ఇది జార్ వచ్చిన ఇంటూ అటాచ్మెంట్ అన్నట్టు అవుతుంది అటు అట్టడి అన్ని సేఫ్టీలు పర్ఫెక్ట్ ఇచ్చాడు వచ్చేది కొండలు ఉంటాయి ఇది టైర్ కింద పెట్టి ఒకటి చాలు లోపలికి ఎలా అట్లా ఇట్లా లావటాలి ఇట్లా పైకి నిలబడి దాని మీద దీన్ని లేపిగా స్ట్రేట్గా లేపు స్ట్రేట్గా లేపు ఇంకా చెప్పు కూర్చో ఫిక్స్ కూర్చున్నావా ఎప్పుడు కాళ్ళతో లావట్టు దాన్ని లావట్టు కాలు స్ట్రేట్గా పెట్టి మిషన్ స్ట్రేట్ లావట్టు పైకి లావట్టు మన కాలు గుది లావట్టినట్టు ఇళ్ళతో లావట్టు ఇళ్ళతో లావట్టు కింది లావటే మన గుది లావట్టినట్టు లావట్టు నువ్వు దీన్ని కూర్చో అట్లా కూర్చో వరకు ఇప్పుడు లావట్టు అట్లా నీకు 2 రోజులు అయితే అలవాటు అయిపోయి మళ్ళీ ఇది పర్ఫెక్ట్ దాని మీద నిలబడి మళ్ళీ దీన్ని లావట్టు దీన్ని మళ్ళీ ఇట్లా గడి పెట్టు గడిలో పెట్టినట్టు పెట్టా మళ్ళీ ఇప్పుడు దీని మీద కూర్చో ఇప్పుడు దాన్ని లావట్టు అట్లా ఇవో నీకు ఇప్పుడు లూజ్ టైట్ కావాలనుకో ఈ హోల్స్ ఉన్నాయి ఇవి ఈ హోల్స్ అనేది ఇవ్వ నువ్వు ఇట్లా అంటే అది వెనక ముంగటి పోతానంటే ఇట్లా దీన్ని గుంజి పట్టుకోవాలి ఇక్కడ మనం పట్టుకోవాలి రెండింటిని అటు ఇటు రెండింటిని ఈ పక్క ఉంటే హోల్స్ అట్లా ఇక్కడ మనం సెట్ చేసిన తర్వాత హోల్స్ ఎంత టైట్ అవుతుంది ఎంత లూజ్ అవుతుంది అని ఇవ్వచ్చు దీన్ని ఊరికే గుంజి పట్టకు మరి మనకు ఎప్పుడైతే కావాల్సిన టైం ఉంటుందో అప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలి దాన్ని లావట్టు పైన కూర్చో దాని మీద కూర్చో పర్ఫెక్ట్ కూర్చోనా లావట్టు ఇప్పుడు అట్లా మళ్ళీ లావట్టు ఇప్పుడు లూజ్ అయింది దాన్ని స్ట్రేట్ పెట్టు మిషన్ స్ట్రేట్ పెట్టు దీని మీద లేవడా పర్ఫెక్ట్ నువ్వు చెట్టు కొరకు ఈ ఎక్సిలేటర్ 2 పట్టుకో అటు ఇటు ఫ్రంట్ నీ మొక్కను అనుకో స్ట్రేట్ పెట్టు మిషన్ అట్లా బాగా అయింది నీకు మళ్ళీ మీకు కొంచెం అట ఇంత బస్ ఇప్పుడు మళ్ళీ కూర్చో ఇంత గడిలో పెట్టి కూర్చో ఇప్పుడు ఇలా ఆటు ఇక కింది ఇలా ఆటు మళ్ళీ ఆటు భయపడ కాదు ఉరకదు ఎటుకోదు కింది ఫిక్స్ మీది ఫిక్స్ చేసుకొని ఒకటి తీయాలి దగ్గరగాను లూజ్ అయింది అట్లా పెట్టి దగ్గరగాను అట్లా ఫస్ట్ డే కదా నాకు కూడా ఫస్ట్ రోజు ఆగమైంది కొంచెం 2 రోజులు అయితే అలవాటు అవుతుంది మీకు లాట్ స్టేడియం పెడితే పైనకి లేపుతానంటే ఈజీగా మిషన్ స్టేడియం పెట్టి పైనకి రావటాలి మళ్ళీ మనం కూర్చుంటప్పుడు మాత్రమే స్టేడియం పెట్టాలి లాట్ అంతే దాని కూర్చో లేవు నీకు కాలేజ్ కొంచెం టైట్ చేసి స్టేట్ పెట్టి దీనికి నువ్వు దాని మీద 6 కూర్చోవాలి ఇప్పుడు దీన్ని స్టేట్ చేసావు దీన్ని స్టేట్ పెట్టి మిషన్ స్టేట్ పెట్టి ఇట్లా గుంజుకో దీన్ని గుంజుకో దాన్ని గుంజు అట్లా గుంజినప్పుడు టైట్ అయింది గుంజు స్టేట్ పెట్టు మామ మిషన్ స్టేట్ పెట్టు ఇప్పుడు అయిందాక ఇచ్చిపెట్టాలి కదా దీన్ని మళ్ళీ అవుతుంది కొంచెం 2 రోజులు అయితే అలవాటు అయితే కొత్త కారు కొనగానే ఎట్లా షేక్ అయితే హ్యాండ్స్ కానీ మన మూమెంట్స్ అర్థం కాదు అన్నట్టు సో 2 రోజులు ఎక్కితే ఎవరికైనా అర్థమవుతుంది దా రాజు బయట రాలేదు దా అయితే నీతోటి కాకపోతే ఇంకెవరితోటి కాదు అది అది డబ్బా అవసరం లేదు మనం నడుము కట్టుకోవచ్చు లేకపోతే దానికి అది ఉంటుంది గడిలో పెట్టి దాని మీద కూర్చో పిచ్చి కూర్చో ఇప్పుడు కాళ్ళ కింది కానీ కూర్చో దాని మీద పర్ఫెక్ట్ కూర్చున్నాం కానీ దీన్ని మీకు రా ఏ గంట సేపు వేయదు 45 దానికి వేసి గంట సేపు ఉండొచ్చు పిడుగులు వాడని వాన వాడని ఏ కానీ ఏం కాదు దీంతో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈగలు కొడితే మాత్రం పట్ట దిగ రాదు అయితే మన పని మీదనే కూర్చొని నిలబడాలి ఈగలు కుట్టినప్పుడు మాత్రం అడ్వాంటేజ్ ఇది కాళ్ళ కిందికన్ ఎగ్దమ్ కిందికన్ కాళ్ళ ఇది స్ట్రేట్గా ఉండాలమ్మా నువ్వు దీని మీద నిలబడ్డప్పుడే దీన్ని స్టడీ చేయాలి నువ్వు ఇట్లా కూర్చుంటే స్టడీ చేస్తే రాదు నువ్వు దీని మీద నిలబడి పర్ఫెక్ట్ ఎక్కువ స్టడీ చేయాలి చెట్టు కొరికి అట్లా అట్లా ఓకే కిందికన్
నీకు ఎట్లా దూసే కావాలి కిందికి దొడ్డుంటుంది కదా టైట్ స్ట్రేట్ పెట్టుకోవచ్చు బాగా వేయకు లైట్ వేసుకో ఇట్లా ఇట్లా అనాలి కాలుతోటి ముంగడికి ఈ కాలుతోటి ఇట్లా ముంగడికి అంటే ప్రెస్ అయితే ముంగడికి లావటి నాకు ఫస్ట్ రోజు తలకాయ ఖరాబ్ అయింది అవి ఏం మించిండ్రా ఇది బస్ 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 అటు ఇటు చూసుకోమమ్మ 2 లైన్స్ అవి హోల్స్ ఇది స్టేట్ చేసి కింది కను ఇది మిషన్ స్టేట్ చేసి కింది కను నిలబడు ఇప్పుడు అది కింది కను అది హైట్ అయింది లూజ్ చేసుకో స్టేట్ పెట్టి మిషన్ అటాను అట్లా బయట బస్ బస్ లూజే ఉండాలి లూజ్ ఉండి గడిలో పెట్టుకొని దిగాలి ఎక్కాలి అన్నట్టు అట్లా టైట్ ఉంటే కావడుతుంది తినికాను తినికా అట్లా మిషన్ ఇట్లా బయటికి తీసి తినికామని టైట్ అయింది ఇట్లా ఇట్లా ఎప్పుడు కానీ మిషన్ స్ట్రేట్ చేయి స్ట్రేట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ కిందికి మిగిపోతుంది దా రాదు బ్రో ట్రై చేద్దా అయితే బ్రో నువ్వు ఇట్రా ఇది అర్థం నేను ఉట్టుకోలేను ఇగో దా వేడిలో అట్లా పెట్టి ఇంకొకసారి కిందికను కిందికను అది కిందికను స్ట్రేట్ అని మిషన్ స్ట్రేట్ అన్న ఇట్లా స్ట్రేట్ అంటే మిషన్ ఇక్కడ దాని మీద నిలబడితే స్ట్రేట్ అన్నది బస్ వదిలే దీన్ని ఇట్లా ఇట్లా వచ్చి పట్టుకొని ఇట్లా మీదికెళ్ళి బెల్ట్ ఉంది దీని మీద పర్ఫెక్ట్ నిలబడి నిలబడి అది తీసుకోండి 2 రోజులు అయితే అలవాటు అవుతాం మామ నాకు ఫస్ట్ రోజు తలకాయ ఖరాబ్ అయింది ఇది తెచ్చేలేదు నిజనండి కానీ 2 రోజులు అయితే అలవాటు అయితే పట్టపట్ట ఎక్కడ దిగవచ్చు ఇది ఉపాధి మొత్తం కోల్పోయిన వాళ్ళకు మంచి అవకాశం ఇది అంతే ఇప్పుడు కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది కాళ్ళ దగ్గర ఉండాలి మళ్ళా ఓన్లీ ఇంకే కుక్కునుంటలకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఈ సెట్ కాకపోతే ఆ సైడ్ ఇట్లా ఏ సెట్ అయినా ఎక్కచ్చు ఎంత సెట్ అయినా తాటి చెట్లు ఎక్కే పరికరము మానవునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చెట్టు మీదకి వెళ్ళబడ్డా కూడా ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా కూడా బాగానే ఉంది ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని ఆపరేటింగ్ చేసుకోవడం ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మన రూపాయి కాయిన్స్ బెండ్ అయితే తప్ప ఇరగదు ఎంత వెయిట్ ఉన్నా మనం అవలీలో ఎక్కచ్చు దిగచ్చుకుంటే ప్రాక్టీస్ అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరికరం బాగానే ఉంది కానీ దీన్ని ఏంటంటే మనకు దీని ఆప్షన్ దీన్ని మెయింటైన్ చేయడం మనకు ఫస్ట్ చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది 2-3 రోజులు మనం దీన్ని కంటిన్యూ చేస్తే 2-3 డేస్ కంటిన్యూ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ చెట్టు కూడా బాగుంది అత్యాధునిక టాలెంట్ ఎందుకంటే దేవుళ్ళు మాకు ఇలవతల్లి ఇచ్చినప్పటి నుండి గవే మూగు ముస్తాలు ఎలాంటి గగనయాన్ 3 అనే మానవుడు ఇంత రాకెట్ చంద్రమండలకు పోయినా కూడా ఈ తాటి చెట్టు వాళ్ళకి ఎలాంటి నెట్వర్క్ ఇంతవరకు లేదు ఎలాంటి టెక్నాలజీ మాలో రాలేదు ఇప్పుడు ఇది వచ్చింది దీనివల్ల మాకు చాలా బాగానే ఉంది వీటి ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు అంటే వర్షం వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఈ పరికరం బాగుంది దీంతో మాకు జీవనోపాధిలో కూడా వినియోగించుకోవడానికి చాలా బాగా మంచిగా ఉంది తమిళనాడులో తయారు చేసాం వెంకటరెడ్డి అని మ్యానుఫ్యాక్చర్ చేశారు మనకు కావాలంటే మన అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి 12,000 అమెజాన్లో ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ వాళ్ళ నెంబర్ ఉంటాయి డైరెక్ట్ కాంటాక్ట్ అయితే 9,500 ఇస్తారు ఇంకెవరికైనా కావాలనుకుంటే తీసుకోరు ఉపాధి కోల్పోయినా అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే వేల కోలాలకు దీని కాకుండా వృత్తిని కోల్పోయి ఇప్పుడు వృత్తి మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు దాన్ని కొనసాగించాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది అంతే ఊరికి ఎక్కటోళ్ళకి కూడా ఇది సెట్ కాదు ఎందుకంటే దీన్ని సెట్ చేసే వరకే కొంచెం టైం పడుతుంది స్లో ప్రాసెస్ ఉంటుంది అంతే కొంచెం అలవాటు అయిందంటే ఏం కాదు దీంతో పర్ఫెక్ట్ చేసుకోవచ్చు మన వృత్తిని కొనసాగించవచ్చు బెల్ట్ పెట్టుకోవాలి బ్రో ఎదురా ఇది వదలేదేమరా కవిడి బెల్ట్ వేసుకోవాలా నాకు అందుకే అవుదా ఇది ఇంకే ఇది కాకపోతే చెప్తారు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకో చెప్పులు వేసుకో ఫస్ట్ చెప్పులు ఏం పని కలవది చెప్పులు వేసుకున్నా ఇల్లు పెట్టు ఇట్లా గడిలా ఇలా ఈ రబ్బర్ ఉన్నాయా ఇట్లా ఇవి 2 ఏంటంటే ఆ హోల్స్ లావాడితే వెనకకు దగ్గరికి అవుతుంది అన్నట్టు ఇది
ఇంకా ముంగడి జరుగుతుంది అందులో పెట్టు దాని లాటు కొద్దిగా లాటు గేడీలో పెట్టి గేడీలో పెట్టి గిట్లా చెట్టు కొరికి అట్లా దీని లాటుకో పైనకి ఇది లాటు నువ్వు ఉండేది కొద్దిగా ఆగు చెప్తా సెట్ కాదు నువ్వు దిగు నేను చూపించలేవు మిషన్ పెట్టే వరకు నీకు అక్కడ 4-5 మెట్లు ఏమో ఫస్ట్ డే అట్లా అనుకున్నా బ్రో దగ్గర పోయినాక దూరం ఉంటే దీని దగ్గర కనుక ఫిక్స్ ఉంటుంది దీనిలో కూర్చొని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా దీన్ని ఇట్లా దీన్ని ఇది ఆగమవుతారు ఫస్ట్ జనాలు దీన్ని ఇట్లా పెట్టాలి దాని మీద లేవాడి ఇప్పుడు దీన్ని జరుపుకోవాలి ఇంకా ముంగడికి సమయేనా మామ ఇంత ముందుకి జరపడుతుంది భయపడతాను ఇది బాగా లూజ్ అయితేనే కొంచెం అంత అనుకోవాలి ఎంత లూజ్ ఉంటే అంత పర్ఫెక్ట్ ఎక్కుతుంది ఇక స్టూల్ ఉంటే బెటర్ ఇంకా ఇట్లా దూరం దగ్గర ఇంకా 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఫుట్ ఎక్కచ్చు చూస్తే భయం అవుతుందా వెళ్ళా అడ్డం పడేవు అగో నువ్వు ఫస్ట్ దాని కింది దాని మీద కూర్చో పర్ఫెక్ట్గా దాని మీద వెళ్ళేవాడు కింది దాని మీద వెళ్ళేవాడు 2 కాళ్ళు పెట్టు నేను పెట్టినట్టు అది ఇచ్చిపెట్టు దాన్ని ఇచ్చిపెట్టు అది ఖాళీ వెళ్ళి దాన్ని గేడీలో పెట్టు గిట్లా దాన్ని లూజ్ అయ్యి అవసరం అయితే లూజ్ అయ్యి ఇటు 2 ఒకసారి లూజ్ అయ్యి ఓకే కెమెరామెన్ తోటి కూడా ఎక్కిపిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలి కదా నేను ఎట్లాగో నాకు ఐడియా ఉంది చెట్లు ఎక్కుడు కాబట్టి నువ్వు కింది దాని మీద నిలబడు పర్ఫెక్ట్ నిలబడు ఫస్ట్ కాలు ఎడబెడతాను అందులో పెట్టు అవతల కాలు కూడా పెట్టు అవతల కాలు కూడా పెట్టు నిలబడు దాని మీద నిలబడు నిలబడు దీన్ని తీసుకో అట్లా స్ట్రేట్ పెట్టు మిషన్ స్ట్రేట్ పెట్టు గేడీలో పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు మాత్రమే పెట్టాలి స్ట్రేట్ పెట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రమే స్ట్రేట్ పెట్టాలి లూజ్ ఉన్నది స్ట్రేట్ పెట్టి టైట్ చేయి టైట్ అయినా స్ట్రేట్ పెట్టి తమ్ముడు నువ్వు షర్ట్ మీద వంటాను మొత్తం కింది దాని మీద ఉంటలేవు కింది దాని వెళ్ళి రావడని చెప్పి అది బాస్ సరిపోతుంది ఇప్పుడు కిందిలో ఆడుకో వెరీ గుడ్ అట్లా అందుకే సేఫ్టీ బెల్ట్ వేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్ ఎవరున్నా కింది బాగా లూజ్ ఉన్నది స్ట్రేట్ పెట్టు మిషన్ స్ట్రేట్ పెట్టు లావాటు బెల్ట్ లావాటు ఇప్పుడు కొంచెం టాస్క్ కానీ అలవాటు అవుతుంది డిఎన్ వెంకటరెడ్డి గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఇట్లాంటి పరికరాలు తయారు చేసినందుకు ఎందుకంటే ఉపాధి కోల్పోయిన వాళ్ళకి మాత్రం చాలా బెటర్ అనుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు చెట్ల మీగలు వాడి కానీ గాయాలైన వాళ్ళు కానీ కాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ మంచిగా ఉపయోగపడుతుంది ఇది మరి రెగ్యులర్గా ఊరికి ఎక్కడోళ్ళకి పనిచేయదు కానీ చాలా దిమాగ్ తోటి చేసేడు కాకపోతే నువ్వు దాంతో యుద్ధం చేస్తాను తమ్ముడు నువ్వు ఎందుకు అంతగా నన్ను టైట్ ఎందుకు చెప్తాను అసలు కూర్చో దాని మీద ఫస్ట్ మీ దాని మీద కూర్చుండి స్థిరపడ్డాకనే కిందిది ముట్టుకోవాలి కిందిది ఫిక్స్ అయిందా తర్వాత మీది ముట్టుకోవాలి అంతే ఒకదాని ఇంకొకటి నువ్వు అక్కడ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేయలే ఆ బెల్ట్ రైట్ సైడ్ వెనకకి తీసుకో ఆ హోల్స్లలో ఉందా ఏమన్నా అసలు అది ఒక్కటి కూడా లేదు కొసకు పోయింది ఇగో ఈ హోల్స్ ఉన్నాయా ఈ హోల్స్లలో పెట్టు ఈ హోల్స్లలో ఈ హోల్స్లలోనే లేదు నీ అడ్జస్ట్మెంట్ మొత్తం లాస్ట్ దాకా పోయింది గిది లావాటి గుంజుకో స్ట్రేట్ పెట్టినప్పుడే అడ్జస్ట్మెంట్ చేస్తుంది మిషన్
అట్లా ఇగో జస్ట్ గిట్ల గిట్ల అంటేనే అయిపోతుంది కాలుతోటి స్ట్రేట్ పెట్టి. గుంజినవా దాన్ని? బెల్ట్ లావట్ అంటానా, బెల్ట్ లావట్టినప్పుడు ఇగో ఈ లాక్ ఓపెన్ అవుతుంది. ఇగో ఇగో ఇట్లా ఇది ఓపెన్ అయినప్పుడే కదులుతుంది అటు ఇటు. ఈ లాక్ ఓపెన్ అయ్యి హోల్లా ఫిక్స్ అవుతుంది. రైట్ సైడ్ది. ఓకే రైట్. ఇక దిగు యుద్ధం అవుతుంది నీకు. సరే పని చేస్తా. ఇగో దీన్ని పర్ఫెక్ట్గా దీన్ని కూర్చోవాలి మనం ఎప్పుడు కానీ. ఇగో దీని మీద ఇగో ఇట్లా కూర్చోవాలి. దీని మీద మనం దీని మీద కూర్చున్నప్పుడు కిందిది కాళ్ళతోటి ఇగో ఇట్లా స్ట్రేట్గా ఉన్నప్పుడు ఈజీగా లావటచ్చు అన్నాడు. ఇగో ఇట్లా 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 ఇగో ఈ లాకులు ఉన్నాయా, దీన్ని ఇట్లా దీని మీద కూర్చున్నాం మనం. ఇక ఇప్పుడు ఏదంటే అది చేయొచ్చు. దీన్ని లాబట్టి లాకులు ఓపెన్ చేసి ఇట్లా వెనుకకు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇగో ఇట్లా మనకు కావాలన్నప్పుడు వెనుక కావాలన్నప్పుడు ఇట్లా గుంజుకోవాలి. వెనుక కాలుతోటి తీసి పెట్టాలి లాకులు. మళ్ళీ ఫిక్స్ అవుతుంది. మళ్ళీ కూర్చోవచ్చు దాని మీద. కూర్చొని ఇగో ఇట్లా లావట్ పెట్టాలి. ఇగో ఇప్పుడు దాని మీద వెళ్ళేవాడా నేను అయిపోయింది. ఇక ఇది ఉందా, ఇది సింపుల్గా లావడాలి. ఇట్లా ఎట్లా లావడాలి? మిషన్ స్ట్రేట్గా లావడాలి. ఇట్లా పెట్టి ఇట్లా అంటే లేవది. స్ట్రేట్గా పెట్టాలి. ఇట్లా గ్యాప్ తోటి ఇట్లా లావడాలి. మళ్ళీ కూర్చోవాలి దీని మీద. దీనికి మళ్ళీ కాళ్ళతో ఆడుకోవాలి. సింపుల్. మళ్ళీ గేడీలో పెట్టాలి. ఇట్లా మళ్ళీ గేడీలో పెట్టాలి. ఏ లాక్ వేసుకోదు. అది ఇది మన సేఫ్టీకి వేసుకుని ఇప్పుడు మళ్ళీ దీని మీద కూర్చోవాలి. అంతే. ఇగో నేను ఇట్లా పెట్టి కింది మీదకి అంటాను కూర్చో. ఇగో ఇట్లా మన కాళ్ళ ఏళ్ళ మీద లావటాలి దీన్ని. ఇగో ఇట్లా ఫిక్స్. ఇక అంతే. దాని మీద వెళ్ళేవాడు మనకు దీన్ని సెట్ చేయాలి. అంతే. ఒకదాని తర్వాత ఒకటి ఫిక్స్ చేసుకొని ఒకదాన్ని ముట్టుకోవాలి. అంతే. ఇక మళ్ళీ దిగేటప్పుడు కూడా అంతే సేమ్ కిందికి ఇట్లా. ఇగో కిందికి వచ్చి జర టైట్ దుడ్డు నాకు కింద. ఇక ఫిక్స్. ఇగో కింద దీని మీద వెళ్ళవడమా తర్వాత వీళ్ళకే బయటికి రావాలి. వీళ్ళకే బయటికి వచ్చి ఇగో ఈ లాకు ఫస్ట్ ఎట్లా వేసాం లాగు చూపిస్తాం. సేమ్ ఇగో ఈ లాగు రిమూవ్ చేయాలి. దీన్ని లాగు రిమూవ్ చేస్తే మిషన్ స్ట్రేట్ చేసి ఇది తీసుకోవాలి బయటికి. అంతే. ఏం లేదు. ఈ లాకులు తీసేయాలి ఫస్ట్. సింపులే మామ. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవంతే. ఒక్క దగ్గర చెట్లు ఉన్న వాళ్ళకు, కాలు రెక్కలు ఇరిగిపోయిన వాళ్ళకు, ఉపాధి కోల్పోయిన ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఇది వినియోగించుకోవచ్చు దీన్ని. బయట మంచి పరికరం. మా ఐటమ్ కూడా మెటీరియల్ మంచిది వాడేది. అసలు పోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకే రైట్. బై వ్యూవర్స్. గౌడనలో ఉపాధిని కోల్పోకండి. మీ చూసుకోవట్టు వచ్చండి.